ఎన్కౌంటర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. నక్సలైట్ కమాండర్ పాపారావు సంచరిస్తున్నారన్న సమాచారంతో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఘటనా స్థలంలో ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు, ఒక AK-47ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కమాండర్ పాపారావు హతమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని దళాలు ముట్టడించి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో మావోయిస్టు కమాండర్ పాపారావు హతమైనట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అని సార్. భాస్కర్, ఎన్కౌంటర్ సంబంధించినటువంటి సమాచారం ఉంది. దీంట్లో పాపారావు కమాండర్, నక్సలైట్ మావోయిస్టు కమాండర్ పాపారావు హతమైనట్టుగా చెబుతున్నారు. ఇది నిర్ధారణ జరిగిందా? ఎస్ రాజేష్, ఇప్పటికే బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలకు మధ్య మరోవైపు మావోయిస్టుల మధ్య కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఎదురుకాల్పుల ఘటన అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా వారి వద్ద నుంచి కూడా విలువైనటువంటి పేలుడు సామాగ్రి, మరో కీలకమైన సమాచారంతో పాటుగా AK-47 ఆయుధాలు సైతం కూడా ఇదంతా సైనిక సిబ్బంది స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే ఉంది రాజేష్. మొత్తానికైతే ఈ యొక్క ఘటన ఇప్పటివరకు అంటే బీజాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఇంద్రావతి నది సమీపాన ఈ యొక్క పాపారావు అంటే నక్సలైట్ కమాండర్ గా ఉండటం పాపారావు ఇతను చివరి గ్రూప్ సభ్యుడిగా పోలీసులు పరిగణిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఇంతవరకు ఉన్నటువంటి మావోయిస్టులు అంతా కూడా కొంతమంది లొంగిపోవడం, మరి కొంతమంది అంటే ఎదురుగాపుల్లో మృతి చెందిన నేపథ్యం అవుతుంది. తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చివరి బ్యాచ్ గా కమాండర్ గా ఉన్నటువంటి పాపారావు సంబంధించిన ఇంద్రావతి సమీపంలో సంచరించారని పక్కా సమాచారంతో మావోయిస్టులు ఉనికి కాపాడుకునేందుకు వాళ్ళు వ్యూహం పంతులని తెలుసుకున్నటువంటి డిఆర్జీ, ఎస్టీఎఫ్ సిబ్బందితో పాటుగా కోబ్రా సిబ్బంది, మరోవైపు సిఆర్పిఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఒక్కసారిగా ముక్కుముడిగా ఇంద్రావతి నది సమీపం ప్రాంతం పాపారావు వాళ్ళ బ్యాచ్ బెటాలియన్ ఉన్న ప్రాంతం మొత్తానికి కూడా ఒక్కసారిగా చుట్టుముట్టిన నేపథ్యం ఉంది. ఫలితంగా అక్కడ కాల్పుల ఘటన అయితే కొనసాగుతా ఉంది. ఇంకా అడపదడప కాల్పుల ఘటన అయితే కొనసాగుతుంది. మరికొంతమంది కూడా మృతి చెంది ఉండే అవకాశం ఉండదంటూ కూడా మా పోలీసు సిబ్బంది కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అధికారికంగా అయితే మాత్రం ఎస్పీ ఒక ధృవీకరించినా కానీ ఇంకా కాల్పుల ఘటన సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు రాజేష్. రైట్ భాస్కర్, అయితే పాపారావు అక్కడ ఉన్నారు, సంచరిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ భద్రతా దళాలకు ఎప్పుడు వెళ్ళింది? అంటే వీళ్ళు జాయింట్ ఆపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది? అంటే జాయింట్ ఆపరేషన్ అనేది వాళ్ళకి నిన్న సాయంత్రం పక్కా సమాచారం ఉన్నది. ఆ సమాచారం ఇంద్రావతి నది సమీపంలో ఇందిరా పార్క్ కు వాళ్ళంతా చేరుకుంటున్నారు అనేది ఒక సమాచారం ఉన్న తరుణంలోనే వాళ్ళంతా అక్కడ చేరుకుని వాళ్ళంతా సమావేశం అయిపోయిన తర్వాతనే వీళ్ళంతా కూడా ర్యాండమ్ గా మొత్తం కూడా అంటే ఈ 4-5 బృందాలుగా ఏర్పడిన సైనిక సిబ్బంది ఒక్కసారి చుట్టుముట్టిన నేపథ్యం. అంటే లోపల వాళ్ళు బయటికి రాని విధంగా వాళ్ళంతా కూడా చుట్టుముట్టడంతో కూడా విధిలేని పరిస్థితుల్లో ఎదురుకాల్పుల ఘటన కొనసాగింది. ఫలితంగా తెల్లవారుజాము నుంచి అంటే 4 గంటలకు సెర్చ్ ఆపరేషన్ కూబింగ్ నిర్వహించినటువంటి సైనిక సిబ్బంది ఆపరేషన్ కాగారులో భాగంగానే ఒకవైపున మావోయిస్టులు అందరినీ కూడా లొంగిపోయే విధంగా మరో కొంతమంది అంటే వాళ్ళు ఎదురుకాల్పుల ఘటనకు ప్రతిఘటిస్తున్న తరుణంలో సైనిక సిబ్బంది మొత్తం ధీటుగా ఎదుర్కొంటూ వాళ్ళందరినీ మట్టి పెడుతున్న నేపథ్యం ఉంది. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఏదైతే మార్చి 20 ఈ సంవత్సరం 2026 మార్చి చివరి నాటికల్లా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా చేస్తామంటూ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మావోయిస్ట్ ఉనికి లేకుండా చేస్తామంటూ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పారు. దానిలో భాగంగానే ఇప్పుడు చివరి దశకు వచ్చింది. అడపాదడప కొన్ని గ్రూపులు ఆ ప్రాంతంలో సంచరించాయని సమాచారం ఉన్న నేపథ్యంలో అంటే లొంగిపోయిన వాళ్ళ మావోయిస్టుల సమాచారం మేరకు, మాజీ మావోయిస్టుల సమాచారం మేరకే వీళ్ళంతా కూడా పోలీసులు కీలకమైన సమాచారం రాబట్టుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూబింగ్ ఆపరేషన్ నిర్వహించగా మొత్తానికి అయితే ఆ పాపారావుకు సంబంధించిన గ్రూప్ బెటాలియన్ సంబంధించి అక్కడ అంతా కూడా సంచరించారని రూఢి అయిపోయిన తర్వాతనే వీళ్ళంతా కూడా అక్కడ చుట్టుముట్టిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా పాపారావుతో పాటు మరో కొంతమంది కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం. భాస్కర్, అయితే ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు దాంట్లో పాపారావు కూడా ఉన్నారనేది చెబుతూ ఉన్నారు. తర్వాత అక్కడ కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా ఎన్కౌంటర్ గురించి, ఎన్కౌంటర్లో ఎవరెవరు మరణించారనే దాని గురించి పోలీసులు ఎప్పుడు చెప్పే అవకాశం ఉంది? సాయంత్రం వరకే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇంద్రావతి నది నుంచి మైదాన ప్రాంతానికి రావాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నుంచి అసలు గుర్తించి అంటే చనిపోయింది ఎవరు,
వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు ఏం దొరికినాయి, ఇంకా కీలకమైన సమాచారం ఏమైనా దొరికిందా, లేదా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారా, లేకపోతే ఇంకేమన్నా AK-47 లాంటి ఇంకేమన్నా మిగతా ఆయుధాలు ఇంకా స్వాధీనం చేసుకున్నారా, రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారా అనేది కూడా మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటలకు తెలిసే అవకాశం మెండుగా ఉంది. అంటే ఇప్పటికు అడపాదడప అంటే చెదురుముద్ర అయిపోయినటువంటి గ్రూప్ సభ్యులు వాళ్ళ ఆత్మరక్షణ కోసం కాల్పుల ఘటన అయితే కొనసాగుతా ఉంది. అయితే మావోయిస్టుల నుంచి అంటే ఈ సైనిక సిబ్బంది నుంచి వాళ్ళు తప్పించుకోలేని పొజిషన్ ఉన్న నేపథ్యంలోనూ ఎట్టకేలకు మరోసారి ఎన్కౌంటర్ జరగడమా లేకపోతే వాళ్ళకి ప్రాణాలతో లొంగిపోవడం అనేది కూడా తెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై బీజాపూర్ ఎస్పీ కూడా సాయంత్రం వరకు మీడియా సమావేశం పెట్టే అవకాశం మెండుగా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంట్లో మావోయిస్టు కమాండర్ పాపారావు హతమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సాయంత్రం బీజాపూర్ ఎస్పీ మీడియా ముందు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.